ఇదే పత్రికలకి వైఎస్ఆర్ గవర్నమెంట్లో విశాఖపట్నం ఆర్థిక రాజధాని ఏంటి, అక్కడంతా సునామీలు వస్తాయి, భూకంపాలు వస్తాయి, తుఫాన్లు వస్తాయి, అమరావతి అద్భుతమైన మహానగరం అది, మా శిల్పి చెక్కుతున్నాడని రాశారు కదా. మరి మీ శిల్పి చెక్కిన మహానగరంలో ఎవడో ఒక ఎకరం కొనడానికి ఎందుకు ముందుకు రావట్లేదు? మీ శిల్పి చెక్కిన నగరంలో ఒక ఎకరంలో ఏ పరిశ్రమ లేకపోతే ఒక హోటల్లో పెట్టడానికి ఏ పెట్టుబడిదారుడు ఎందుకు రావట్లేదు? ఒక్క ఉచిత పంటల బీమా కింద 7,802 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం. ఇన్పుట్ సబ్సిడీ 3,262 కోట్లు ఇచ్చాం. వైఎస్ఆర్ రైతు భరోసా 34,288 కోట్లు ఇచ్చాం. ఇంచుమించుగా వ్యవసాయ విద్యుత్ సబ్సిడీ 43,744 కోట్లు ఇచ్చాం. ఎక్వా విద్యుత్ సబ్సిడీ 3,497 కోట్లు ఇచ్చాం. ఇది కాకుండా సున్నా వడ్డీ రాయితీ 2,051 కోట్లు ఇచ్చాం. విత్తన సబ్సిడీ 1,380 కోట్లు ఇచ్చాం. మీరు పెట్టిన బాకీలు కూడా తీర్చాం. మీరు పెట్టిన విద్యుత్ బకాయిలు 8,845 కోట్లు తీర్చాం. ఫీడర్ల సామర్థ్యం పెంచడానికి 1,700 కోట్లు ఖర్చు పెట్టాం. శనగ రైతులకు 300 కోట్లు బోనస్ ఇచ్చాం. ధాన్యం సేకరణకి 960 కోట్ల రూపాయలు 960 crores మీరు పెట్టిన బాకీలు వైఎస్ఆర్ పార్టీ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు తీర్చారు. మీ విత్తన బకాయిలు 384 కోట్లు మీరు పెట్టిన బకాయిలు జగన్ గారు తీర్చారు. ఇది కాకుండా పంటల కొనుగోలుకి 7,757 కోట్లు పెట్టాం 5 ఏళ్ల కాలంలో. నేను ఇప్పుడు మిమ్మల్ని సూటిగా అడుగుతున్నా, 7,787 కోట్లు ఓన్లీ పంటల కొనుగోలుకి ఈ ప్రభుత్వం ఖర్చు పెట్టింది. వైఎస్ఆర్ ప్రభుత్వం 2019-24 మధ్య. మీ ప్రభుత్వం 18 నెలల కాలంలో ఎంత ఖర్చు పెట్టారు? మార్కెట్ ఇంటర్వెన్షన్ ఎంత చేశారు? మీ మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఎంత? బడ్జెట్లో మీ కేటాయింపులు ఎంత? చెప్పండి. అవన్నీ చేస్తే ఇలాగ ఢిల్లీ వెళ్ళి ఆ కమిషన్ ఏజెంట్లని వ్యాపారస్తుల్ని బాబు మా అరటి పండు కొనండి, మా అరటి కొనండి అని తిరగడం అవసరం? మండికి వెళ్ళి కరోనాలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మార్కెట్ ఇంటర్వెన్షన్ కింద కనీసం అప్పుడు వినియోగదారులకి చేరవేసే పరిస్థితి లేదు. లాక్డౌన్స్, మార్కెట్లు లేవు, తినేవాడు ఎవడో తెలియదు, కొనేవాడు ఎవడో తెలియదు. అయినా కొనుగోలు చేసాం. కొనుగోలు చేసి ఆ రోజు నేను మార్కెటింగ్ మినిస్టర్గా ఉన్నా. ఆ రోజు ఆనాటి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కటే చెప్పారు, నష్టం వస్తే ప్రభుత్వం భరిస్తుంది. రైతు పండించిన ఏ పంట అయినా కొనండి. అది రైతు బజార్లు తరలిస్తారా, లేకపోతే డ్వాక్రా సంఘాల ద్వారా ఊళ్ళో పంచి పెడతారా, ఏదైనా చేయండి కానీ కొనాల్సిందే అంటే బూడిద గుమ్మడికాయలతో సైతం కొన్నాం. రికార్డులు తీసి చూసుకోండి. చిన్న ఇక్కడే పిఠాపురంలో కూర పెండలం పండుతుంది, కొనేవాడు లేడంటే కొనుగోలు చేసి ఒరిస్సాకి ఇతర మార్కెట్లకి పంపించాం. దాంట్లో లాస్ వచ్చినా కూడా ప్రభుత్వం భరించింది. ఎందుకు? రైతు నష్టపోకూడదని. అది మార్కెట్ ఇంటర్వెన్షన్ అంటే. అది రైతుని స్థిరీకరించే పద్ధతిని. రైతన్నా మీకోసం అని అశ్వత్థామ ఆతః కుంజర అన్నట్టుగా రైతన్నా మీకోసం అని మనసులో మేమేమీ చేయలేం అనుకున్నట్టు ఉంది.